ఫ్రెండ్స్, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు. తీవ్ర టెన్షన్‌లో సీఎం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో త్వరలో మరో ఎన్నికల రణరంగం మొదలు కానుంది. ఎన్నికల నగార మోగనుంది. ఏపీలో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచన చేశారు. అయితే పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. త్వరలో జరగనున్న రానున్న సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కోరారు. ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, అదేవిధంగా పోలీస్ బలగాలు, ఎలక్టోరల్ రోల్, అదేవిధంగా అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. అయితే ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ఇప్పటి నుంచే ప్రారంభించారు. అయితే ఈ విషయంలో వైసీపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తీవ్ర టెన్షన్ అని తెలుస్తుంది. ఎందుకంటే 70% వరకు అయితే వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి కూటమి వైపు కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీ వాళ్ళైతే తీవ్ర సంతోషం అని తెలుస్తోంది. ఎన్నికల్లోనే తమదే విజయమని వాపోతూ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.